ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెంలో మార్చి 9 అంటే వచ్చే ఆదివారం మనకి మన పెత్తాడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి లోటస్ స్కూల్లో మెగా జాబ్ ఫేర్ని మనం నిర్వహించడం జరుగుతోంది. అది లోటస్ స్కూల్లో మనం నిర్వహిస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే ఒక 3000 మందికి పైగా దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది ఆ జాబ్ ఫేర్కి అటెండ్ అవడం కోసం. అలాగే వాకిన్స్ కూడా ఉన్నాయి. మన నియోజకవర్గం మొత్తానికి కావాల్సిన మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అందరూ కూడా ఏ ఊరి నుంచి అయినా కూడా వాకిన్గా రావచ్చు. అక్కడికి రిజిస్టర్ చేసుకుంటేనే ఉంటుందనే ఆలోచన కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దాదాపుగా 1000 పోస్టుల్ని భర్తీ చేసే విధంగా 60 కంపెనీలు అక్కడికి అటెండ్ అవడం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, జాబ్ దొరకటం, జాబ్ కోసం మనం ప్రయత్నించడం, ఎక్కడికో వెళ్ళటం అనేది చాలా కష్టమైన పరిస్థితి. దట్టు ఒకే చోటకి ఇన్ని కంపెనీలని మనం తీసుకురావటం వల్ల మీరు ఎంతో దూరం వెళ్లకుండానే ఇక్కడికి అటెండ్ అయ్యి వాకిన్గా మీరు అటెండ్ అయ్యి మీ స్కిల్స్ని చూపించి మీరు జాబ్ పొందాల్సిందిగా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మన స్కూల్ తరపు నుంచి, లోటస్ స్కూల్ తరపు నుంచి దాదాపుగా ఒక 5 బస్సులని మనం ఆ రోజున ఇక్కడ మన బస్ స్టాండ్ ప్రాంగణంలో పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వివిధ ప్లేసెస్ నుంచి, వివిధ ఊర్ల నుంచి అక్కడికి వస్తే అక్కడి నుంచి మళ్ళీ పెత్తాడిపల్లి దాకా ట్రావెల్ చేయడం కష్టం అవుతుందని ఉద్దేశంతో మేము మా స్కూల్ బస్సులను కూడా ఆ రోజున అక్కడ మీ అందరికీ అందుబాటులో ఉంచుతాం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇలాంటి ఒక మంచి జాబ్ ఫేర్ని ఉపయోగించుకుని మీ స్కిల్స్ చూపించి మీరు జాబ్ పొందాల్సిందిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ఇందులో మనం ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏముందంటే, మామూలుగా మీరు జాబ్కి వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన అర్హతలు కొన్ని ఉంటాయి. అవి మనం చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 10th పాస్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మాస్టర్స్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఆ జాబ్ ఫేర్లో మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి. దాదాపుగా 60 కంపెనీస్, అందులో చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల దాకా వారి అంటే మీకు తెలుసు, కొంచెం అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఎక్కడో కానీ ఉండవు. అది కూడా వాళ్ళు కూడా ఇక్కడికి రావటం, మీ అందరికీ జాబ్ ఫేర్ నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో ఏంటంటే డీమార్ట్ నుంచి ఇన్ఫోసిస్ దాకా కూడా అక్కడికి ఈ మధ్యలో ఉన్న అన్ని కేటగిరీస్ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. హెచ్ఆర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే టైమింగ్స్ మార్నింగ్ యాక్చువల్ 9 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు వారందరూ కూడా. 9 నుంచి సాయంత్రం 4 దాకా కూడా ఈ ఎంతమంది వస్తే అందరికీ కూడా ఇంటర్వ్యూని నిర్వహించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ టైంలో కొంచెం మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 60 కంపెనీలు ఉన్నాయి. అందులో మనకి బ్యాంకులు వస్తున్నాయి. మనకి బ్యాంకుల నుంచి కొన్ని బ్యాంక్స్ వస్తున్నాయి. ఐసిఐసి లాంటివి బ్యాంక్స్ కానీ, లేకపోతే మన ఐడిబిఐ వాళ్ళు కానీ, అట్లాగే మన డిమార్ట్ కానీ, విప్రో కానీ, అలాగే కోటక్ మహీంద్రా వాళ్ళు కానీ, అట్లా వివిధ రకాల మీకు ఒకసారి నేను అలాగే వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వారందరికీ కూడా నేను మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.